హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా సంక్రాంతి సెలవులకి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మరుసటి రోజు కనుమ ఉంటుంది కదా, కనుమ రోజు క్యారియర్ చేసుకొని ఇంకా పిల్లలందరూ పార్క్కి వెళ్దాం అంటుంటే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఊరి చివర ఉన్న సిటీ ఫారెస్ట్ ఉన్నింది, నగరవనం అని, అక్కడికి వెళ్ళాము. కడపలో చాలా ఆహ్లాదకరంగా ఉన్నిందండి. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఎందుకో ఉన్న టెన్షన్స్, బాధలన్నీ పక్కకు పెట్టి కాసేపు బాగా ప్రశాంతంగా గడిపేశాము. నాకు తెలిసినంత వరకు మా బర్త్డేస్ కానీ ఏమన్నా ఫెస్టివల్స్ కానీ అంటే ఈవినింగ్ పూట ఇంత రెడీ అయిపోయి భోంచేసి వచ్చేయడమే. ఇదే నా లైఫ్లో ఉన్న రొటీను. అటువంటిది ఇప్పుడు నాకు కొత్తగా అందరితో కలిసి ఇట్లా బయట తిరగడం అనేది చాలా రోజుల తర్వాత, ఎప్పుడో మా డాడీ ఉన్నప్పుడు నేను ఇలా స్పెండ్ చేసినాను. ఆయన చనిపోయి కూడా ఇప్పటికి 10 ఇయర్స్ పైన అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు ఇంత ప్రశాంతంగా ఇప్పుడే అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి ఆఫ్టర్నూన్ కలిసి భోంచేసేసి పిల్లలంతా సరదాగా ఆడుకొని, మేము కూడా పిల్లలతో చిన్నపిల్లలు అయిపోయి బాగా ఆడుకొని, ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న తొక్కుడు పిల్లలంట ఇవన్నీ ఆడినాము. బాగా ప్రశాంతంగా గడిపేశాము. కానీ నాకు మెయిన్గా ఒక విషయం చెప్పాలంటే, ఊరి చివరన ఇలా ఒక ప్రశాంతమైన, అది ఫారెస్ట్లో పార్క్ అనేది చాలా బాగా నచ్చింది. నిజంగా మన ప్రతి ఊరికి ఇటువంటిది ఒకటి ఉండాలి. ఫ్యామిలీతో కలిసిపోయి ప్రశాంతంగా గడిపి రావడానికి, చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి చాలా ఉయ్యాలంట, రకరకాల వస్తువులు కూడా పెట్టినారు పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూడండి, మా పిల్లలు మా శ్రావణి అడ్డు కూర్చుంది, వాళ్ళని జారనీయకుండా చాలాసేపు బతిమలాడి నేను చెప్పినాక వదిలేసేసింది. అలాగే కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అండి. చుట్టూ కొండలు, ఇక్కడ ఒక పార్కు. అసలు ఊరికి ప్రపంచానికి దూరంగా ఉన్నామా అన్నంత అనిపించింది. అంత ప్రశాంతత అనిపించింది ఇక్కడికి. ఖచ్చితంగా మనూర్లో కూడా ఇటువంటి ఒక పార్క్, అది కూడా ఫారెస్ట్లో ఉండాలి, ఊరి మధ్యలో అట్లా కాకోకుండా. చాలా బాగా అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.